పోయిన చోటే వెతుక్కోవడం కాదు, ఎక్కడైతే అవమానాల పాలయ్యాడో అక్కడే విజయం సాధించడం. అది నారా లోకేష్ సాధించిన ఘనత. ఒకప్పుడు తన బాడీ లాంగ్వేజ్, తన మాట గురించి తీవ్రమైనటువంటి అవహేళనకు గురయ్యాడు. తీవ్రమైనటువంటి మనోవ్యధ చెందినటువంటి పరిస్థితి. చాలా దాన్ని ఏమంటారు, మీమ్స్ చేసినటువంటి సిచ్యుయేషన్. తన శరీరాన్ని దారిలో తెచ్చుకున్నాడు. అదే సందర్భంలో తన మాట మీదన పూర్తి అదుపు పట్టు సాధించాడు. తెలుగు మీద పూర్తి ఇవాళ అద్భుతమైనటువంటి స్పీకర్గా మూవ్ అవుతున్నాడు. తద్వారా వ్యక్తిగతమైనటువంటి విషయంలో సక్సెస్ఫుల్. ఇక రెండవది, మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా డైరెక్ట్గా మంత్రి అయ్యారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైతే అది అవహేళనలకు గురయ్యారు. అదే పోయిన చోటనే వెతుక్కుంటూ చాలామంది పెనమలూరులో పోటీ చేయండి, లేకపోతే గన్నవరంలో చేయండి, అవి మన కంచుకోటలు, అది వదిలేసి లేదా కుప్పం నుంచి మీరు పోటీ చేయండి, నాన్నగారిని తీసుకొచ్చి ఇక్కడ పెనమలూరులో పెట్టండి, ఇట్లాంటివి చాలా సలహాలు ఇచ్చారు. అక్కడేమో బీసీలు, అది కూడా పద్మశాలీలు ఎక్కువగా ఉండేటటువంటిది, వాళ్ళకున్న ఏకైక నియోజకవర్గం అదే, అందువల్లనే వాళ్ళు పట్టుబడుతున్నారు. అంటే మరి రెడ్డెట్టా గెలిచాడు అని ఈయన కనుక్కొని మళ్ళీ తను అక్కడి నుంచినే 5 ఏళ్ళు కష్టపడ్డాడు. ఫైనల్గా ఘన విజయం సాధించాడు. రాష్ట్రంలో అతి ఎక్కువ మెజార్టీ సాధించినటువంటి రికార్డులతో విజయం సాధించాడు. అది మరొకటి ఘనత. అంటే రాజకీయ పరంగా ఓటమిని ఒక పాఠంగా నేర్చుకుని అద్భుతమైనటువంటి విజయం సాధించడం, ఒక ప్రణాళికాబద్ధంగా సాగి విజయం సాధించడం. అలాగే ఆ తర్వాత అంటే పార్టీ బలహీనపడ్డటువంటి సందర్భంలో, పార్టీకి యంగ్స్టర్స్ దూరం అవుతున్నటువంటి సందర్భంలో యంగ్స్టర్స్ అందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి పార్టీ నేతల పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెట్టించేటటువంటి కార్యక్రమం ద్వారా ఒక సక్సెస్ఫుల్గా నెక్స్ట్ జనరేషన్కి పార్టీని తీసుకుని వెళ్ళాడు. దాంతోపాటుగా ఏదైతే చంద్రబాబు మీద ఉన్నటువంటి పేరు, ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మీకెందుకు అవి చేస్తాను ఈ చేస్తానంటారు, అధికారంలోకి వచ్చాక వదిలేస్తారు, అవతలోళ్ళేమో అధికారంలోకి రాగానే అరాచకం చేసి మన వాళ్ళని తొక్కేస్తుంటారు, మన వాళ్ళని సంపాదించుకొనియరు, దానివల్ల ఇబ్బంది పడుతున్నామంటే ఈ దఫా నేను బాధ్యత అని చెప్పి ఇప్పుడు పూర్తిగా ఆర్థికంగా స్థిరత్వం సాధించేలా, అట్లాగే విపక్షాన్ని తొక్కిపడేయాలి. వాస్తవంగా అది నాకైతే నచ్చని పద్ధతి, ప్రజాస్వామ్యంలో తొక్కిపడేయడం అని. కానీ ఈ జరుగుతున్న రాజకీయాల్లో అది సాధించి చూపించడం అన్నటువంటి, రెడ్ బుక్ రాజ్యాంగాలు రైటా రాంగా అన్నటువంటిది రిపబ్లిక్ డిసైడ్ చేస్తారు. బట్ ఆ కార్యకర్తల కోరికల్ని తీర్చేటటువంటి వ్యవహారం మరొకటి. అది ఒక ఎత్తు అయితే, పులివెందుల లాంటి చోట్లన 40 సంవత్సరాల తర్వాతన ఒక విజయాన్ని సాధించి పెట్టడం అన్నటువంటిది. ఓవరాల్గా చూస్తే పోయిన చోట తను విజయం సాధించడమే కాదు, తెలుగుదేశం పార్టీకి తన తండ్రి కూడా చేయలేనటువంటిది సక్సెస్లు తెచ్చి చూపెడుతున్నాడు. ఓవరాల్గా 1 కోటి మందికి పైగా ఒక్క మెసేజ్ ఇస్తే 1 కోటి మందికి చేరేటటువంటి తరహాతో సహా అనేకమైనటువంటి అడుగులు ముందుకు వేశాడు. ఓవరాల్గా లోకేష్ ఒక సక్సెసర్ అన్నటువంటిది ప్రూవ్ చేసుకున్నాడు.